హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన ఎలక్షన్ నోటిఫికేషన్ను నిలిపివేసినట్టు ప్రకటించింది. తదుపరి నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియలన్నీ కూడా నిలిపివేసింది. జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఏం చేయబోతుంది, సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కూడా సస్పెండ్ చేసింది. తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేదాకా సెప్టెంబర్ 29న ప్రకటించిన షెడ్యూల్స్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నిజానికి నిన్న ఉదయమే రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. సాయంత్రానికి హైకోర్టు ఆదేశాలు రావడంతో ఎలక్షన్ కమిషన్ డైలమాలో పడింది. జీవో నెంబర్ 9పై స్టే ఇచ్చింది హైకోర్టు. స్టే ఆర్డర్ ఎన్నికల నోటిఫికేషన్కు కూడా వర్తించింది. దాంతో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై స్టే విధించింది. దీంతో ఎన్నికల షెడ్యూల్పై కూడా స్టే ఇచ్చినట్లయింది. 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి. హైకోర్టుకు ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. బీసీ రిజర్వేషన్లపై మార్చి నెలలో గవర్నర్కు ఆర్డినెన్స్ పంపినట్లు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. అది ఇప్పటి వరకు గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉందని తెలిపారు. గడువు ముగియడంతో ఆర్డినెన్స్ను చట్టంగా భావిస్తున్నామన్నారు అడ్వకేట్ జనరల్. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆర్డినెన్స్ను ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. మళ్లీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్కు ఆగస్టు నెలలో బిల్లు పంపించామని, అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిందని, నోటిఫికేషన్ కాపీని జడ్జీల ముందు ఉంచారు అడ్వకేట్ జనరల్. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోదాలవని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తర్వాత ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ రవికుమార్ వర్మ వాదించారు. 50% మించి రిజర్వేషన్ల పెంపునకు సరైన కారణాలున్నాయని కోర్టుకు తెలిపారు. రిజర్వేషన్లు 50% మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. 15% జనాభా ఉన్న ఓసీలకు 33%, 85% జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 67% రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. వాదనలు విన్న తర్వాత రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రభుత్వం ముందు 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్లి హైకోర్టు ఇచ్చిన స్టేను వికెట్ చేయాలని కోరడం. రెండోది పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం. మూడోది పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్ ఇవ్వడం. అది కాదంటే 4వ ఆప్షన్ హైకోర్టులో కేసు తేలే వరకు ఎన్నికలు వాయిదా వేయడం. ఆ 4గింట్లో ఏ ఆప్షన్తో ప్రభుత్వం ముందుకు వెళుతుందో అన్నది ఆసక్తిగా మారింది.